ప్రేమ పిచ్చిదని చాలామంది అంటూ ఉంటారు. అంటే కొంతమంది గుడ్డిదని అంటూ ఉంటారు. కొంతమంది స్వచ్ఛమైందంటారు. రకరకాల వర్డ్స్ యూజ్ చేస్తూ ఉంటారు జనరల్‌గా మన సొసైటీలో గాని, మనం అనుకునే దాంట్లో. కానీ నిజంగా ప్రేమ పిచ్చిదా? ఔట్ ఆఫ్ బౌండ్స్ ఎళ్ళిపోద్దా అని చెప్పడానికి ఒక ఎగ్జాంపుల్ ఒకటి అమెరికాలో జరిగింది. న్యూయార్క్ సిటీలో మెయిన్ న్యూయార్క్ సిటీలోని పరిధిలో ఉన్నటువంటి మాన్హాటన్ అనే ఒక ఏరియాలో, పట్టణంలో, సిటీలో, టౌన్‌లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఆ ఇన్సిడెంట్ చూస్తే ఎవరైనా షాక్ అవుతారు. ఆ విజువల్ చూసినా షాక్ అవుతారు. ఆ ప్రపోజల్ గురించి తెలుసుకొని షాక్ అవుతారు. ఆ బ్యాక్‌గ్రౌండ్‌లో చివరికి ఎండ్‌లో అసలు లవ్ ప్రపోజల్ వెనక బ్యాక్‌డ్రాప్ ఉన్నటువంటి విషయం ఏంటో తెలిసినా కూడా షాక్ అవుతారు. ప్రస్తుతం మనం అదే చూడబోతున్నాం. అసలేంటి ఆ లవ్ ప్రపోజల్ ఏంటి? ఎవరు చేశారు? ఏంటి అంత ప్రత్యేకం ఏంటి? అనే విషయాన్ని మనం తెలుసుకునే ముందు అంటే డీటెయిల్‌గా ముందు విజువల్ చూద్దాం. ఆ విజువల్ కూడా కొంచెం జాగ్రత్తగా చూడాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే అది ఒక ఫీల్ కలిగిస్తది ఆ విజువల్ కూడా మనం చూస్తే. అదే చూద్దాం ఇప్పుడు. చూడండి ఒకసారి. ఈ విజువల్ చూడండి ఇది. న్యూయార్క్ పరిధిలోని మాన్హాటన్ అనే ఒక టౌన్‌లో ఉన్నటువంటి ఇది స్టేట్ ఎంపైర్ బిల్డింగ్ అని అంటారు దీన్ని. 1930లో 1930లో కట్టారు. ఆల్మోస్ట్ 102 అంతస్తులు భవనం. అంటే మనం అడుగుల్లో చెప్పాలంటే 1450 అడుగులు అటు ఇటుగా ఉంటది. అంటే చాలా హైట్. 102 అంతస్తులంటే అర్థం చేసుకోవచ్చు. 1930స్‌లో కట్టారు. ఈ బిల్డింగ్ మీదకి ఎక్కారు ఇద్దరు కలిసి. యాక్చువల్‌గా 102 బిల్డింగుల వరకే అనుమతి. ఎవరు విజిటర్స్‌కి ఎవరికైనా సరే. ఏదో ఎంతో టికెటో, పాస్ ఏదో ఉంటదో అది తీసుకొని పైకెళ్ళాలి. వీళ్ళు అలా ఎళ్లారు. 102 అంతస్తుల వరకెళ్లారు. ఆళ్ళ మిగతా నెక్స్ట్ పైన ఏదైతే ఉంటుందో, ఆ యాంటెన్నా ఏదైతే ఉంటుందో, ఆహ్, ఐరన్ బోల్ట్స్‌తో, ఐరన్ రాడ్స్‌తో ఏదైతే ఉందో అది ఎక్కేశారు. చూడండి ఇప్పుడు వాళ్ళని ఇది అసలు సెక్యూరిటీ బ్రీచింగ్ అంటారు. అంటే సెక్యూరిటీని మొత్తం బద్దలుగొట్టుకొని అందరు కలిగిపోవడం పెద్ద అఫెన్స్ కిందనే పరిగణిస్తూ ఉంటారు అక్కడ అమెరికాలో. సో, వీళ్ళు ఎలా ఎళ్లారు చూడండి ఇద్దరు. ఇద్దరు రష్యన్సే. విచిత్రం ఏంటంటే అమెరికన్స్ కూడా కాదు రష్యన్స్. వాళ్ళు సమ్‌హౌ మరి ఇక్కడ జాబ్ చేయడానికి వచ్చారా ఏదో ఏదో మొత్తానికైతే వచ్చారు. టూర్‌కొచ్చారో ఏదో వచ్చారు. ఆహ్, వ విచిత్రం ఏంటంటే అతనికంటే ఆమె ఒక 1 ఇయర్స్ ఈమెకు 33 సంవత్సరాలు, అతనికి 32 సంవత్సరాలు. ఇద్దరి పేర్లు కూడా వెరైటీగా ఉన్నాయి. అంటే రష్యన్స్ నేమ్స్ ఆల్మోస్ట్ మేల్, ఫీమేల్ సేమ్‌గా ఉన్నట్టుగా అనిపిస్తాయి. మనం ప్రొనౌన్స్ చేసినా, చూడటానికైనా సరే ఒకే విధంగా ఉంటాయి. మనం గుర్తుపట్టలేం. సో, వీళ్ళు చూడండి ఏం చేస్తున్నారు, ఏం చూపిస్తున్నారో. వెన్ ద పవర్ ఆఫ్ లవ్ బీట్స్, ది లవ్ ఆఫ్ పవర్, ది వరల్డ్ నోస్ పీస్. అంటే ఒక విచిత్రమైన స్టేట్మెంట్ కూడా, ఒక ఫ్లాగ్‌ని కూడా అంటే అక్కడ ప్రపోజ్ చేస్తున్నారు. ప్రపోజ్ చేసుకున్నది ఇక్కడ కింద ఒకటి ఉంటది. అక్కడ అంటే ఈ పైకి రాకముందు చిన్న బ్యారికేడ్‌లా కింద ఉంటది. అక్కడ డైమండ్ రింగ్ ఇచ్చి ప్రపోజ్ చేసుకున్నాడు. తర్వాత ఎళ్లారు పైకి. ముందు ఆమె ఎళ్ళింది. తర్వాత ఇతనెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అది వాళ్ళతో పాటు తెచ్చుకున్నటువంటి ఏదైతే ఆ ఫ్లాగ్ ఉందో లవ్ లవ్ సింబల్‌ని తెలియజేస్తూ ఆ ఫ్లాగ్ చూపిస్తున్నారు. ఇవన్నీ కూడా హెలికాప్టర్ షాట్స్. మనం చూస్తుంది మొత్తం కూడా హెలికాప్టర్ షాట్స్. అంటే వాళ్ళు పోలీసులు వాళ్ళని ఎలాగో పట్టుకుంటారు. అది సెక్యూరిటీ బ్రీచ్ అఫెన్స్ కాబట్టి ఒక పెద్ద ప్రముఖమైనటువంటి బిల్డింగ్. నిజానికి ఈ బిల్డింగు 1930లో కట్టారు. ఒక 40 సంవత్సరాల పాటు ఇదే ప్రపంచంలో ది టాలెస్ట్ బిల్డింగ్. ఒక 40 సంవత్సరాల పాటు ఆ రికార్డ్ దీనికి ఉంది. చూడండి ఎలా చూపిస్తున్నారో. అంటే ఇప్పుడు మనకు చూస్తుంటేనే కాళ్ళు వణికిపోతున్నాయి నిజానికి. ఎందుకంటే అంత హైట్‌లో మనం జస్ట్ ఒక 10 అంతస్తుల మీదకెళ్తేనే మనం కొంచెం కళ్ళు తిరిగినట్టుగా ఫీలింగ్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్‌కి ఆ ఎక్స్‌పీరియన్స్ అవుతది. ఇక్కడ వీళ్ళు 102 అంతస్తులు ఎక్కిన తర్వాత కూడా ఆ యాంటెన్నా ఏదైతే ఉందో ఆ యాంటెన్నాకెళ్లారు. చూస్తుంటే వీళ్ళు పోలీసులు యాక్చువల్‌గా వాళ్ళకి ఒక ప్రూఫ్ కావాలి కాబట్టి వీళ్ళు చేసింది ఏంటి? అసలు వీళ్ళు ఎందుకు ఎక్కారు? ఏమన్నా తీవ్రవాదులా అనే అనుమానాలు కూడా కలుగుతాయి. ఎందుకంటే ఐసీస్ వాళ్ళు గనక మనం ఫేస్ మొత్తం ఎలా మాస్క్‌తో కవర్ చేసుకుంటారో అలా కవర్ చేసుకొని ఎళ్లారు. అంటే 102 బిల్డింగుల వరకు మామూలుగానే ఎళ్లారు. ఆ తర్వాత మాత్రం ఆ ప్రపోజల్ తర్వాత అయిపోయిన తర్వాత యేసుకొని పైకెళ్లారు. అదంతా ధరించి పైకెళ్లారు. సో, వాళ్ళు జనరల్‌గా పోలీసులకి అసలు ఈళ్ళు అంతవరకు ఎళ్ళటమే తప్పు గదా! ఈళ్ళు ఎలా ఎళ్ళగలిగారు? అసలు తీవ్రవాదులా? ఇంకేదైనా బ్యాక్‌గ్రౌండా? లేదా స్లీపర్ సెల్సా? ఏంటి? వాళ్ళకి ఒక ఇది కావాలి, ఒక సాక్ష్యం ప్రూఫ్ కావాలి గాబట్టి, వాళ్ళు ఇమ్మీడియేట్‌గా తెలుసుకొని ఆ హెలికాప్టర్ ద్వారా చుట్టూ రౌండప్ కొడుతూ వాళ్ళని కవర్ చేశారు. అంటే ఆ విజువల్ కావాలి గాబట్టి, కోర్ట్‌లో ప్రవేశపెట్టాలన్నా సరే విజువల్ కావాలి గాబట్టి అది చేశారు. సో, ఒక డిఫరెంట్ లవ్ ప్రపోజలు జనరల్‌గా చూడరు. ఇటువంటి ప్రపోజల్స్ మనం చూడం. ఎందుకంటే ఈ ఒక లిమిట్ వరకే ఎంత హైట్ తీసుకెళ్ళినా ఒక లిమిట్ వరకే. ఇంత లిమిట్ ఇంత హైటు ఒక 40 సంవత్సరాల పాటు ది హైయెస్ట్ బిల్డింగ్‌గా ఉన్న రికార్డ్ ఉన్న ఆ బిల్డింగ్ ది స్టేట్ ఎంపైర్ బిల్డింగు చాలా ఫేమస్ న్యూయార్క్‌లో మాన్హాటన్‌లో. సో, ఆ బిల్డింగ్ ఎక్కేసారు ఈళ్ళు.
మళ్ళీ ఒక ఫ్లాగ్ తమ లవ్ని తెలియజేస్తూ వెన్ ద పవర్ ఆఫ్ లవ్ బీట్స్ ది లవ్ ఆఫ్ పవర్ ది ఓల్డ్ నోస్ పీస్ అంట. దిస్ కైండ్ ఆఫ్ స్టేట్మెంట్ దే గివెన్ ఆన్ ది టాప్ ఆఫ్ ది స్టేట్ ఎంపైర్ బిల్డింగ్. పట్టుకున్నారు. పట్టుకున్న తర్వాత పోలీసులు దిగిన తర్వాత పట్టుకున్నారు దిస్ ఫెలో. రష్యన్, ఇతను ఒక రష్యను. ఇతనికి 32 సంవత్సరాల వయసు. నెక్స్ట్ ఆమె వస్తే చూడండి 33 years. షీఈస్ ది గర్ల్ జస్ట్ బిఫోర్ ఆన్ ద టాప్ ఆఫ్ ది బిల్డింగ్. అడుగుతున్నారు, జర్నలిస్టులు అడుగుతున్నారు, ఎలా వెళ్ళారు అందరం, ఎలా వెళ్ళగలిగారు, అసలు ఎక్కడి నుంచి వచ్చారు మీరు, ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది, అది ఇదని అడుగుతున్నారు క్వశ్చన్స్. బట్ జనరల్గానే పోలీసులు వాళ్ళని జర్నలిస్టులు దూరంగా పెడతారు కాబట్టి దూరంగానే ఉంచి మిడ్ టౌన్ ప్రెసింగ్ సౌత్ అంటే ఆ ఏరియా ఎక్కడైతే మేబీ అది కోర్టు అయి ఉండొచ్చు, ఆ కోర్టులో ప్రవేశపెట్టిన తర్వాత పోలీసులు తీసుకెళ్తున్నారు. ఇంకో విజువల్ చూద్దాం. ఇది థర్డ్ విజువల్స్. అయిపోయిన తర్వాత కోర్టులో ప్రవేశపెట్టారు, అంతా అయిపోయింది. అయిపోయిన తర్వాత వీళ్ళు జర్నలిస్టులు అంతా కూడా వాళ్ళని దగ్గర తీసుకొని అడుగుతున్నారు. హౌ లాంగ్ యూ బిన్ ప్లానింగ్ అంటున్నాడు. అంటే ఎన్నాళ్ళుగా మీరు ప్లాన్ చేస్తున్నారు ఇది ఎక్కడం కోసం, అది ఇదని అడుగుతున్నారు. అక్యూజ్డ్ ఎంపైర్ వాక్ హ్యాండ్ ఇన్ హ్యాండ్ ఆఫ్టర్ కోర్ట్ అపిరెన్స్. కోర్ట్ అపిరెన్స్ అయిపోయిన తర్వాత ఇద్దరు ఒక చేతిలో చేసుకొని ముందుకు పోతున్నారు. నేను చెప్పలేను అని చెప్తున్నాడు. మేము చెప్పలేము అని అంటున్నాడు. వీ క్యాన్ టెల్ ఇట్ నౌ అంటున్నాడు. ఆ పోలీస్ ఆర్ నైస్ టు యూ అని జర్నలిస్ట్ అడిగాడు. దే ఆర్ వెరీ నైస్ అని సమాధానం చెప్తున్నాడు. సో ఇది ఇలా ఉంటుంది లవ్ ప్రపోజల్, లవ్ పిచ్చితా గుడ్డిది అనేది మనం ఈ వీడియోస్ ఇవి చూసిన తర్వాత అనుకోవచ్చు. మొత్తానికైతే ఒక అల్లకల్లాలని సృష్టించారు.